హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ ఎన్సెల్1 కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అనమాట. కేసు ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మంత్లీ మనకు 23,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎన్సెల్1 కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి డిఐఈ టెలిసేల్స్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి ఇమీడియట్ జాయినర్స్ ఫ్రెషర్స్ కెన్ అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే వన్స్ మీరు యొక్క టెలిసేల్స్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే 2.25 to 3.5 lakh per annum శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీని 20 to 23,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గెస్ట్ చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గెస్ట్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక్కడ చూడండి టు కనెక్ట్ విత్ ద ప్రాస్పెక్ట్స్ ఆర్ క్లయింట్స్ వయా ఆన్లైన్ లీడ్స్ అండ్ కన్వర్ట్ ది సేమ్ టు కస్టమర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ ఈ యొక్క ఎన్సెల్1 కంపెనీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో సో ఇక ప్రోడక్ట్స్ సంబంధించి మీరు క్లయింట్స్ అంటే కస్టమర్స్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓవర్ ది ఆన్లైన్స్ ద్వారా కావచ్చు, లేదంటే వాట్సాప్ ద్వారా కావచ్చు, మెసేజెస్ ద్వారా కావచ్చు. సో మీరైతే వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది కస్టమర్స్ని. సో కస్టమర్స్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైతే లీడ్స్ అసైన్ చేస్తుంటారో సో ఇక లీడ్స్ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మెయిన్గా మీరు వచ్చేసి ఇక ఆన్లైన్ డిమార్ట్ ఆర్ ట్రేడింగ్ అకౌంట్స్ని అయితే మీరు కస్టమర్స్తో ఓపెన్ చేయించాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈ యొక్క ఆన్లైన్ డిమార్ట్ కావచ్చు, లేదంటే ట్రేడింగ్ అకౌంట్ సంబంధించి సో బెనిఫిట్స్ ఏంటి, లాసెస్ ఏంటి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంపెనీ ప్రోడక్ట్స్ గురించి అయితే మీరు క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేసేసి వాళ్ళైతే ఇక ఆన్లైన్ డిమార్ట్ ఆర్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేసే విధంగా మీరు కన్విన్స్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి ఎక్స్ప్లెయిన్ ద ప్రోడక్ట్ టు క్లయింట్ అండ్ సాల్వ్ ఎనీ క్వైరీస్ ఫర్ ఓపెనింగ్ ద డిమార్ట్ అకౌంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు ఇక కంపెనీ ప్రోడక్ట్స్ గురించి క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా క్వైరీస్ కనుక ఉన్నట్టయితే ఇక క్వైరీస్ని కూడా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక డిమార్ట్ అకౌంట్ ఓపెన్కి సంబంధించి ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా క్లయింట్స్కి మీరైతే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎన్షూరింగ్ ద ప్రాసెస్ లైడ్ బై బిజినెస్ ఈస్ ఫాలోడ్ ఫర్ ఓపెనింగ్ ది అకౌంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే అప్డేట్ ది డేటాబేస్ ఆర్ లీడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ టు ఎన్షూర్ ద ప్రాపర్ రిపోర్టింగ్ ఆఫ్ వర్క్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక డేటాని అయితే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీకు ఏదైతే లీడ్స్ అసైన్ చేస్తుంటారో సో ఇక లీడ్స్ని కూడా మీరు అంటే ఇక టార్గెట్స్ని కూడా మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మీ చేసేటువంటి వర్క్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్కిల్స్ కనుక చూసుకున్నట్టు గైస్ ఇక్కడ చూడండి టెక్నికల్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే కస్టమర్ సర్వీస్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. రిలేషన్షిప్ మేనేజ్మెంట్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా డిజైరబుల్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మీకైతే సెల్ఫ్ మోటివేటెడ్ ఆర్ సెల్ఫ్ ఫోకస్డ్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే మనకి ఒక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో వర్క్ చేయడానికి ఓన్గా మీ దగ్గర ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట.
అనమాట. అలాగే గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. సో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట. ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మన దగ్గర నుంచి వీళ్ళు మెయిన్గా ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. దీంతో పాటు అవుట్బౌండ్ సేల్స్ అండ్ అలాగే టెలి సేల్స్, క్లయింట్ ఎక్విజిషన్ సేల్స్ అండ్ అలాగే డిమార్ట్, టెలికాలింగ్, టెలిమార్కెటింగ్ సంబంధించి స్కిల్స్ అనమాట. ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ లొకేషన్ మనకు ముంబైలో అయితే ఉందన్నమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే గైస్ మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ని వీళ్ళ మెయిల్ ఐడికి అయితే సెండ్ చేయడం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ మెయిల్ ఐడి అయితే కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన. సో ఇక మెయిల్ ఐడికి అయితే మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ని అయితే సెండ్ చేసేసేయండి. సెండ్ చేసిన తర్వాత మీకు రెజ్యూమ్ని వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది ఫోన్ కాల్ ఆర్ మెయిల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. వచ్చేసి మీరు యొక్క ఫినాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలో టెలి సేల్స్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు AJSjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా. సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటుంది మీ యొక్క రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసి మీరు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసి ఉంటేనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు DIE టెలిసేల్స్ అని చెప్పేసి మనకి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇదైతే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.